హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇది మా ఫస్ట్ వీడియో అండి ఛానల్ స్టార్ట్ చేశాక. సో నేను ఒక స్వీట్ డిష్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. దానికి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పన్నీర్, బాదం, వాల్నట్, కోకో పౌడర్, షుగర్ ఆర్ స్టీవియా. నేను ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ జార్లో తీసుకున్నానండి. మిక్సీ జార్లో తీసుకొని నేను కోల్డ్ మిల్క్ వేసుకున్నాను. అండ్ కోల్డ్ మిల్క్ ఒక టీ గ్లాస్ తీసుకున్నానండి. తర్వాత నేను కోకో పౌడర్ 1 టీ స్పూన్ వేసుకున్నాను, ఆర్ టేబుల్ స్పూన్ అనుకోండి. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ స్టీవియా వేసుకున్నానండి. ఇవన్నీ వేసుకొని నేను గ్రైండ్ చేశాను. మీరు ఇక్కడ నట్స్ బదులు ఓన్లీ బాదం, వాల్నట్ కాకుండా నాకైతే అవే అవైలబుల్ ఉన్నాయి. మీరు ఇంకేమైనా కాజు అలా ఉంటే వేసుకోవచ్చు. చూసారా ఇది ఎలా వచ్చిందో థిక్గా. అంటే నేను 1 టీ గ్లాస్ మిల్క్ అన్నాను కదా, నేను 1 టీ గ్లాస్ వేయలేదండి, కొంచెమే వేసి చూశాను అంటే ఎట్లా వస్తుందా అని. తర్వాత నాకు కన్సిస్టెన్సీ థిక్గా అనిపించి ఇంకొంచెం మిల్క్, కోల్డ్ మిల్కే వేసుకున్నానండి. ఆ తర్వాత కొంచెం చూసి ఇంకా నేను గ్రైండ్ చేసుకుంటున్నానండి. యాక్చువల్గా మీకు ఈ గ్యాప్లో ఒక విషయం చెప్తాం అనుకుంటున్నాను. యాక్చువల్గా మేము ఇది స్టార్ట్ చేసి చాలానే మంత్స్ అవుతుంది, బట్ వి డిడ్ంట్ అప్లోడ్ ఎనీ వీడియో ఆఫ్టర్ అవర్ ఛానల్ హ్యాస్ స్టార్టెడ్ అనమాట. అంటే మాకు కొంచెం పర్సనల్ ఇష్యూస్, అంటే మా ముగ్గురికి కాదు, మాకు ఇష్యూస్ వచ్చి, మా పర్సనల్ ఇష్యూ కొంచెం వచ్చి నేను వీడియోస్ చేయలేదండి. తర్వాత ఇప్పుడే కొంచెం ఫ్రీ అవుతున్నాము, అందుకే వీడియోస్ చేద్దాం అనుకున్నాము. అందుకే కూడా ఫస్ట్ నేను హెల్దీ డిష్తో స్టార్ట్ చేశానండి. హెల్దీ అంటే ఇప్పుడు పన్నీర్ ఉంది. పన్నీర్ ఈజ్ అ ప్రోటీన్, వి నీడ్ ప్రోటీన్ అండి. మనం డైట్ చేస్తున్నప్పుడు ప్రోటీన్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. సో మనకి ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు మనం బయట డైట్లో ఉన్నప్పుడు బయట ఐస్ క్రీమ్స్ ఇవన్నీ తినలేము. సో నేను ఇది ఒక డిష్లా చేసుకొని నేను యాక్చువల్గా దీన్ని ఇలా కన్సిస్టెన్సీ వచ్చాక ఈ గ్లాస్ జార్లో తీసుకొని 7 to 8 అవర్స్ ఉంటే ఐస్ క్రీమ్లా ఉంటుందండి. అదే కనుక 2-3 అవర్స్ ఉంచితే మీకు కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది, బట్ నాట్ లైక్ ఐస్ క్రీమ్, యూ కెన్ కాల్ సమ్ కైండ్ ఆఫ్ డిజర్ట్. అప్పుడు నాకైతే అలా సమ్ కైండ్ ఆఫ్ డిజర్ట్ అంటే 2 to 3 అవర్స్ పెట్టాక తినడం ఇష్టం అండి. నేను అలా తింటాను. బట్ కొంతమందికి ఐస్ క్రీమ్లా ఇష్టం, వాళ్ళైతే 8 అవర్స్ అలా పెట్టుకోవచ్చు. అది చూడండి ఆ బాక్స్, అంటే నేను 3 అవర్స్ పెట్టాక నాకు అలా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చి తినడానికి బాగుందండి.